నువ్వు నీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు, 200 కోట్లకు అమ్ముడు పోయినావు. జనగాం బీఆర్ఎస్ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. 64 దగ్గర ఉన్నాడు, 5 ఇటు వస్తే కథమే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడిండు. ఇటు రాకుండా ఈయనే అటుపోయి ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఇప్పటికైనా నీ సేవ సచ్చిందా? నువ్వు మొగతనం లేదా? నీకు మొగాడివి కాదా? నువ్వు కొండమురళి అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగలానివి. నువ్వు 25-30 ఏళ్ళలో మేము ఎక్కడున్నావు గట్లే ఉన్నాం. మేము మా ఆస్తులు చూడు, ఇవాళ విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు. అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాలు గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారని నీ సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది.